పరకాల ఆర్డీఓ గారిని మర్యాదపూర్వకంగా సెలవుతో సన్మానిస్తున్న ఎన్ఆర్ఓ వన్ ఇండియా వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రతినిధి మడుకుంట జీవన్ కుమార్. పరకాల ప్రాంతానికి నూతనంగా వచ్చిన ఆర్డీఓ డాక్టర్ కె నారాయణ కామెడీ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ నుండి టాబ్లెట్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ యజమాని నుండి హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గం ఆర్డీఓ గారికి స్వాగతం పలికి కృతజ్ఞతలు తెలిపారు. ఎన్ఆర్ఓ వరంగల్ ఈరోజు హనుమకొండ జిల్లా పరకాల డివిజన్ నూతనంగా వచ్చిన ఆడియో పరకాల డివిజన్ ఆడియో నారాయణ స్వామి గారికి మా కామ్రేడ్ టీవీ భారతదేశ తెలుగు రాష్ట్రాల విజయవాడ, అనంతపూర్, హైదరాబాద్, ఖమ్మం, మహిబాద్, సిద్దిపేట, కరీంనగర్ ఈ ప్రాంతాల నుండి వెలువడి భారతదేశ తెలుగు రాష్ట్రాల వార్తా సమాచారాన్ని సేకరిస్తున్న మా కామ్రేడ్ టీవీ న్యూస్ ఛానల్ యాజమాన్యం నుండి నూతనంగా వచ్చిన ఆడియో పరకాల హన్మకొండ జిల్లా పరకాల నూతనంగా వచ్చిన పరకాల డివిజన్ ఆడియో నారాయణ సార్ గారికి మా ఛానల్ నుండి వారికి మా హృదయపూర్వక స్వాగతం తెలుపుతూ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ ప్రాంతానికి ఈ డివిజన్లో ఉన్న ప్రజలందరికీ తన వంతుగా ప్రజలందరికీ సేవలు చేయాలని మనసారా ఆ దేవుని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులు అందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషంగా ఉండాలని మనసారా ఆ దేవుని కోరుకుంటూ సార్కు కృతజ్ఞతలు మా ఛానల్ కామ్రేడ్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ద్వారా తెలుపుతున్నాం. నిజం మా నాయకం, నిరంతర సత్యాన్వేషణ మా ధ్యేయం. కామ్రేడ్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతినిధి వడ్డేరు రవిచంద్ర, పరకాల. నారాయణ సార్ గారికి ఆడియో గారికి మా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాం. నమస్కారం, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. మీరు నూతనంగా వచ్చినందుకు మీరు ప్రజలకు ఈ ప్రాంతానికి ఎలాంటి సేవలు అందిస్తారో ఒక్క నిమిషము ఈ ప్రాంతాల్లో మీరు ఏ రకమైన సేవలు అందిస్తారో ఒక నిమిషం మా మీడియా ద్వారా, మా కామ్రేడ్ ఛానల్ ద్వారా మీ యొక్క భావాన్ని చెప్పగలరని కోరుకుంటున్నాం సార్. పరకాల రెవెన్యూ డివిజన్ ప్రజలందరికీ నమస్కారం. ఫిబ్రవరి 29న ఆడియోగా ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ ప్రధాన సమస్య రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నాయి. ఇప్పుడు ధరణిలో స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాం. 11వ తారీఖు వరకు గడువు విధించే ఉంది. అది మార్చి 17వ తారీఖు వరకు కూడా పొడిగించబడింది. ధరణిలో పెండింగ్లో ఉన్న సమస్యలన్నీ కూడా తహసీల్దార్ లెవెల్లో కొన్ని, ఆడియో లెవెల్లో కొన్ని, కలెక్టర్ లెవెల్లో కొన్ని పరిష్కరించడానికి అధికారులు ఇవ్వడం జరిగింది. అవన్నీ సకాలంలో పూర్తి చేస్తాం. అట్నే ప్రభుత్వ భూములు ఎక్కడైనా అన్యాక్రాంతమై ఉంటే అవన్నింటినీ కూడా తొలగించడం జరుగుతుంది. తర్వాత ఇంకా ఏ సమస్య ఉన్నా కానీ మీరు డైరెక్ట్ నన్ను సంప్రదించవచ్చు ఈ డివిజన్ పరిధిలో. ఇంకా కొద్ది రోజులు ఇప్పుడు ఎలక్షన్ కోడ్ కూడా రాబోతుంది. సో ఎలక్షన్ పనుల్లో కూడా మేము చాలా బాధ్యతాయుతంగా, నిష్పక్షపాతంగా పనిచేసి మా విధులను సక్రమంగా నిర్వర్తిస్తానని మరొకసారి తెలియజేసుకుంటూ కామ్రేడ్ టీవీ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. నా పేరు డాక్టర్ కె నారాయణ, BHMS LLB.